హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. మోస్ట్ బర్నింగ్ ఇష్యూ మనకి వార్తల్లో ఉంది. 31C అనేది ఇప్పటికీ ఉందా అని చెప్పేసి సుప్రీంకోర్టు రివ్యూ చేస్తుంది 9 మెంబర్ బెంచ్. సో మనకి ఇక్కడ 39B అని చెప్పేసి మనం క్లాస్ చేసి ఉన్నాము, 39C అని చెప్పేసి క్లాస్ చేసి ఉన్నాము ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ లోపల. ఆ క్లాస్కి కొనసాగింపు ఇది. సో మనం ఆ క్లాస్ లోపల ఓన్లీ ఫోకస్ 39B మీద చేయడం జరిగింది, C మీద చేసినాం. ఇంతకుముందు ఇంకో క్లాస్ మనం చేసి ఉన్నాము బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అని చెప్పేసి. సో ఈ రెండింటి క్లాసులో ఉన్న సారాంశం మళ్ళీ ఇక్కడ కొంచెం వస్తుంది, బట్ మన ఫోకస్ మొత్తం 31C మీద ఉంటుంది. ఇప్పటికీ ఉందా అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం. చాలామంది లేదు అని చెప్పేసి చెప్తున్నారు, బట్ మన 31C స్టిల్ ఉన్నది. సో ఎందుకోసం చెప్పేసి మనం డిస్కస్ చేస్తాము. రైట్, దీంతోపాటు 31A ఏం చెప్తుంది, 31B 31C అని చెప్పేసి డిఫరెంట్ సుప్రీంకోర్టు కేసులు వస్తాయి. మళ్ళీ చెప్తున్నా 31B 31C మనం డిస్కస్ చేసి ఉన్నాం ఏప్రిల్ మంత్ మ్యాగజైన్ లోపల. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ మళ్ళీ వస్తుంది, బట్ మనము ఫుల్గా దాని ఫోకస్లో అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. 2 వీడియోస్ మనము ఇంతకుముందు గ్రూప్లో పోస్ట్ చేసిన. రైట్, సో నేను ఒక క్లాస్ చెప్పేటప్పుడు దానికి సంబంధించిన క్లాస్ ఏమన్నా ఉంటే బిఫోర్ డే పోస్ట్ చేస్తాను, కాబట్టి మళ్ళీ ఇవి రెండింటి మీద ఫోకస్ చేయను, బట్ కొద్దిగా మనకి రిపీట్ అవుతాయి అంతే. రైట్, ఫస్ట్ మనము ఇన్ఫ్యాక్ట్ చూస్తే ఆస్తి హక్కు అనేది మనము ఈ అంశాలు డిస్కస్ చేస్తాం కంప్లీట్గా. ఇన్ని కేసులు వస్తాయి, రాజ్యాంగ సవరణ చట్టాలు వస్తాయి. సో మనకి ఆస్తి హక్కు విషయంలో ఎప్పుడు వార్తల్లో ఉంటుంది కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్లో ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. ఫస్ట్ మనకి కంటెంట్ ఏంటి అంటే ఆస్తి హక్కు అనేది మౌలిక రాజ్యాంగంలో ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది, ఇది బేసిక్ క్వశ్చన్ అండి, అన్ని ఎగ్జామ్లో వస్తుంది. సో ఫస్ట్ చూస్తే మనకి మౌలిక రాజ్యాంగంలో ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కుల్లో పొందుపరచబడింది. ఎక్కడ ఉంది అంటే 19(1)Fలో ఉంది అండ్ 31 ఆర్టికల్లో ఉన్నది. సో మీకు ఈ నోట్స్ May 1 to 15 మ్యాగజైన్లో వస్తుంది కాబట్టి క్లాస్ మీద ఫోకస్ చేయండి. సో ఫస్ట్ చూస్తే మనకి 19(1)Fలో ఉంది, 31 ఆర్టికల్లో ఆస్తి హక్కు గురించి పేర్కొంటుంది. సో రైట్ టు ప్రాపర్టీ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. 19(1)F ఏమంటుంది అంటే ప్రతి పౌరుడు, సో ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పేర్కొంటుంది. ఈ కీవర్డ్ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రాథమిక హక్కుల్లో కొన్ని పౌరులకు మాత్రమే వర్తింపజేస్తాం, కొన్ని విదేశీ వ్యక్తులకు కూడా వర్తింపజేస్తాం. సో 91F బిలాంగ్స్ టు ఓన్లీ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు ఆస్తిని సంపాదించుకోవచ్చు, ఆస్తిని కలిగి ఉండవచ్చు, ఆస్తి నిర్వహణ చేసుకోవచ్చు, ఆస్తి వినియోగించుకోవచ్చు అని చెప్పేసి మనకి 91F చెప్తుంది. ఇట్ ఈస్ సెంట్రలైజ్డ్ ఓన్లీ ఫర్ ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ సిటిజన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 31 ఆర్టికల్ ఏమంటుంది మనకు అంటే, సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ పార్లమెంటు అనేది చట్టము ద్వారా ఆస్తి హక్కుని నియంత్రణ చేయవచ్చు. సో మనకి ఇన్ఫ్యాక్ట్ చట్టము ద్వారా అంటే చట్టము ద్వారా కాకుండా ఏ రకంగా వ్యక్తి యొక్క ఆస్తి హక్కుని మనం తీసుకోజాలము అని చెప్పేసి 31 ఆర్టికల్ చెప్తుంది. చట్టం ద్వారా తీసుకోవచ్చు అని చెప్పేసి మనకి అర్థం వస్తుంది. ఇక్కడ ఇది నెగిటివ్ మూడ్లో ఉంటుంది, అంటే చట్టము ద్వారా మాత్రమే తీసుకోవాలి, చట్టము చేయకుండా తీసుకోవద్దని చెప్పేసి ఉంటుంది. బట్ ఇది పర్సన్స్కి అప్లై చేస్తున్నాము, అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా ప్లస్ నాన్ సిటిజన్స్ ఇద్దరికి వర్తింపజేస్తాం. ఒకరి ఆస్తి మనం తీసుకోవాలంటే పార్లమెంట్ చట్టం చేసే తీసుకోవచ్చు, చట్టం చేయకుండా తీసుకోరాదని చెప్పేసి 31 ఆర్టికల్ చెప్తుంది. ఇవి 2 మనకు సారాంశం అండి. నెక్స్ట్ ఏమైనా తర్వాత చూస్తే 44th మన మధ్యలో డిఫరెంట్ కేసులు వస్తాయి, అది ఇక్కడ వస్తుంది. సో ఫస్ట్ మనం ఇట్లనే అధ్యయనం చేయాలి. ఇన్ఫ్యాక్ట్ మీరు బుక్ ఆర్డర్లో ఎప్పుడు కూడా ఫాలో కావద్దు, మన సిలబస్లో ఉన్న ఆర్డర్ ఎప్పుడు ఫాలో కావద్దు, మనం సింప్లిఫై చేసుకోవాలి మనకి అనుగుణంగా. ఇప్పుడు ఏంటి అంటే, సో ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఆస్తి హక్కు యొక్క స్థితి ఎలా ఉంది అంటే ప్రాథమిక హక్కుగా ఉంది. 91F అనేది ఓన్లీ ఫర్ సిటిజన్స్ అయితే 31 ఆర్టికల్ అనేది పర్సన్స్కి వాళ్ళ ఆస్తి స్వాధీనం చేసుకోవచ్చు మనం, బట్ చట్టం ద్వారా మాత్రమే చేయాలని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ 21 ఆర్టికల్లో మనకి వ్యక్తి ప్రాణానికి హాని తలపెట్టాలంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని చెప్పేసి ఉంటుంది, చట్టం ద్వారా మాత్రమే మనం చేయాలని చెప్పేసి ఉంటుంది.
సో ఇక్కడ ఏమైంది, ప్రజెంట్ చూస్తే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978లో మనం చేసి ఇవి రెండు మనము తొలగించడం. ప్రజెంట్ మనకి 31 ఆర్టికల్ దగ్గర బ్లాంక్ ఉంటుంది, 91F దగ్గర బ్లాంక్ ఉంటుంది, తొలగించామని చెప్పి చూసుకోవాలి. అంటే ప్రజెంట్ ఆస్తి హక్కు అయితే ప్రాథమిక హక్కు కాదు. ఎస్, కొన్ని ఆర్టికల్స్ 26 ఆర్టికల్ అని చెప్పేసి ఉంటుంది, బట్ మనం ఫోకస్ అంది ఓన్లీ 31C కాబట్టి ఇక్కడ చూస్తే ప్రాథమిక హక్కుల నుంచి తొలగించాము. 26 ఆర్టికల్ కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది కాబట్టి సో పౌరులందరికీ మనకు ప్రాథమిక హక్కు అయితే కాదని చెప్పేసి చూసుకోవాలి. తొలగించి 300Aలో చేర్చామని చెప్పేసి చూసుకోవాలి. ఇది సో మనకి లీగల్ రైట్గా చేయడం జరిగింది. లీగల్ రైట్, ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ లీగల్ రైట్. రాజ్యాంగంలో ఉంది కాబట్టి రాజ్యాంగ హక్కే అది. ఇక్కడ మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. ప్రాథమిక హక్కులో లేదు, 300Aలో చేర్చాము అంటే రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన హక్కు అని చెప్పేసి చూసుకోవాలి. ఆర్టికల్ రూపంలో ఉంది అంటే అది రాజ్యాంగ హక్కు కిందకే వస్తుంది. రైట్, ఇప్పుడు మనం ఏంటి అంటే మరి ఏం మారింది ఆస్తి హక్కు విషయంలో అంటే, సో ఫస్ట్ చూస్తే ప్రాథమిక హక్కులలో ఉంటే ఏమవుతుంది అంటే సో వాళ్ళకి సుప్రీంకోర్టు యొక్క ఆర్టికల్ 32 ఆర్టికల్ ద్వారా మనకి రక్షణ కల్పిస్తుంది, ప్రాథమిక హక్కులను రక్షిస్తుంది. మనము ఆస్తిని లాక్కున్నప్పుడు అంతకుముందు సో ఈ 32 ఆర్టికల్ ఉపయోగించుకొని కోర్టుకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేది నేరుగా. ప్రజెంట్ మనకి ప్రాథమిక హక్కులో లేదు కాబట్టి ఆర్టికల్ నెంబర్ 32 యొక్క పరిధి కిందకి రాదు అని చెప్పేసి చూసుకోవాలి. సుప్రీంకోర్టుకి మనం నేరుగా పోలేము. ఇది చట్టబద్ధమైన హక్కు కాబట్టి ఆర్టికల్ నెంబర్ 226 ప్రకారం మనము ఇన్ఫ్యాక్ట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. హైకోర్టులో నువ్వు సాటిస్ఫై కాకుంటే సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు అప్పీల్ విషయంలో, అది వేరే విషయం. కానీ మనకి ఇక్కడ కంపేర్ చేస్తే ఇన్ఫ్యాక్ట్ ఏమైంది అంటే ఆస్తి హక్కు కుదించబడింది, నీ యొక్క రైట్స్ అయితే దగ్గరికి చేయబడ్డాయని చెప్పేసి చూసుకోవాలి, విస్తృతంగా లేవు. పార్లమెంటు చట్టము చేసి నీ ఆస్తిని లాక్కోవచ్చు. ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఏమైంది అంటే ఇప్పుడు చట్టము ద్వారా నీ ఆస్తి ఇన్ఫ్యాక్ట్ రక్షణ ఉండదని చెప్పేసి చూసుకోవాలి. ఇలా క్వశ్చన్ వస్తుందండి, చట్టము ద్వారా లాక్కోవచ్చు అంటే చట్టము ద్వారా నీ ఆస్తికి రక్షణ ఉండదు, కేవలము ఎగ్జిక్యూటివ్ బాడీ నుంచి రక్షణ కల్పిస్తుంది. అంటే మంత్రిమండలి నిర్ణయం తీసుకోరాదు, చట్టం చేయాలని చెప్పేసి చూసుకోవాలి. ఇది ప్రజెంట్ మనకి ఆస్తి హక్కు యొక్క స్టేటస్ చూస్తే ఇలా ఉంది అండి. ఇది బేసిక్ క్వశ్చన్, గ్రూప్ 1 మెయిన్స్కి ఉపయోగపడదు, ఓన్లీ మనకి గ్రూప్ 2 కానీ లేదా గ్రూప్ 1 ఫిలిమ్స్ పర్పస్లో ఉపయోగపడుతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రశ్న వచ్చింది, ఆస్తి హక్కు యొక్క తొలగింపు అనేది ఏ సవరణ చట్టం అని చెప్పేసి వచ్చింది, 44th అని చెప్పేసి చూసుకోవాలి. ఇది ఫస్ట్ మనకి బేసిక్. సో ఇది ఈ ఆస్తి హక్కు ఏదైతే ఉందో నెంబర్ ఆఫ్ టైమ్స్ గ్రూప్ 1 మెయిన్స్లో క్వశ్చన్ వచ్చిందండి. సో మనకి ఫస్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ సో మనకు ఇక్కడ స్టోరీ స్టార్ట్ అవుతుంది అంటే స్టేటు రైట్స్ ఎక్కువనా వర్సెస్ పర్సన్స్ ఎక్కువనా, లేదా రాజ్యం అనేది డిపిఎస్పికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చెప్పేసి పిలుస్తాం. పర్సన్స్కి ఏమో ఫండమెంటల్ రైట్స్ ఎక్కువ ఉంటుంది, సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఎక్కువ అని చెప్పేసి ఎఫ్ఆర్ ఎక్కువనా డిపిఎస్పి ఎక్కువనా అని చెప్పేసి. నెక్స్ట్ ఇటువైపు వస్తే సో ఇక్కడ ఏముంది, స్టేట్ అని చెప్పేసి పిలుస్తున్నాం, అంటే రాజ్యము వర్సెస్ ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు ఇటువైపు వస్తుంది. ప్రాథమిక హక్కుల రక్షణ సుప్రీంకోర్టు చేస్తుంది కాబట్టి సో సుప్రీంకోర్టు వర్సెస్ గవర్నమెంట్ అని చెప్పేసి మనకి, లేదా పార్లమెంట్ అని చెప్పేసి వస్తుంది. సో లెజిస్లేచర్ వర్సెస్ జ్యుడిషియరీ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రశ్న వస్తుంది. సో ఇట్లా ఒక యుద్ధానికి మనకి తెరలేసింది. ఎందుకు యుద్ధం స్టార్ట్ అయింది అంటే మనం ఎలా స్టార్ట్ అయింది డిస్కస్ చేస్తాం. సో మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. బ్రిటిష్ వాడు మొత్తం మన సారాన్ని మొత్తం పిండేసిండు. సో పిప్పి వేసి ఆ పిప్పి ఇక్కడ పడేసి ఆ జ్యూస్ మొత్తం కొంచెం వేయండు. ఇన్ఫ్యాక్ట్ వాస్తవంగా పండు ఎప్పుడు తినాలి తాగొద్దని చెప్పేసి చెప్పొచ్చు, సో న్యూట్రిషన్ పర్పస్లో. రైట్, ఇన్ఫ్యాక్ట్ మన ఫైబర్ కంటెంట్ మొత్తం పడేస్తాము, ఆ షుగర్ వచ్చేసి తీసుకుంటాం ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు అదేవిధంగా చేయడం జరిగింది. మొత్తం మీద 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, జనవరి 26న అమల్లోకి వచ్చింది. మనం డిస్కస్ చేసి ఉన్నాం నెంబర్ ఆఫ్ టైమ్స్. అప్పుడు ఏమైంది అంటే భూమి మొత్తం కూడా ఇన్ఫ్యాక్ట్ ఎస్టేట్ రూపంలో ఇన్ఫ్యాక్ట్ ఆ సంస్థాన ఆదేశాల దగ్గర ఉండేది. సో మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, నెహ్రూ ప్లస్ అంబేద్కర్ చూసుకుంటారు ఒకసారి, మనకు భూమి కావాలి, సో మనము రైల్వేలు ఎక్కువ కట్టాలి, స్కూళ్ళు స్థాపించాలి,
పరిశ్రమలు కట్టాలి, భూమి లేని పేదవారికి భూమి ఇవ్వాలంటే మన దగ్గర భూమి ఉండాలి, భూమి చూస్తే ఏమీ లేదు ఇక్కడ అని చెప్పేసి అంబేద్కర్కి నెహ్రూ చెప్తాడు. సో అప్పుడు అంబేద్కర్ ఏం చేస్తాడు అంటే ఇన్ఫ్యాక్టు మనం భూమి లాక్కుంటే ఇన్ఫ్యాక్ట్ కోర్టుకు వాళ్ళు పోతారు కాబట్టి మనం ఏం చేద్దామంటే రాజ్యాంగ సవరణ చట్టం చేద్దాం అని చెప్పేసి అంబేద్కర్ చెప్తే నెహ్రూ అప్పుడు పార్లమెంట్లో మనకి బిల్లు ప్రవేశపెట్టి సో ఫస్ట్ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొస్తాడు. ఏంది అన్నం తింటారా అమ్మేస్తుందా? సో ఫస్ట్ చట్టాన్ని తీసుకొస్తాడు. నెహ్రూ అంబేద్కర్ సంభాషణ చేసుకుంటారు వాస్తవంగా. సో వీళ్ళు సుప్రీంకోర్టుకు పోయే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి అంబేద్కర్ చెప్తాడు. సో నెహ్రూ మొత్తం మీద పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లు ఆమోదించుకుంటాము. ఇక్కడ ఏముంటుంది మనకు అంటే 31A అండ్ 31B మనం యాడ్ చేస్తాం, ఇంకా కొన్ని యాడ్ చేస్తాం. మనకి 15(4) అని చెప్పేసి ఇక్కడ మనకు అవసరం లేదు, అది దాని ఫోకస్లో కాదు. కొంతమంది ఇది ఫస్ట్ అనగానే ఇంకేనో కామెంట్ చేస్తూ ఉంటారు 51(4) కూడా ఉంది అని చెప్పేసి. అక్కడ మనకి విషయం అనేది దీని మీద ఫోకస్ కాబట్టి దీని మీద వెళ్ళిపోతున్నాం మనం. సరే ఇక్కడ ఏంటి అంటే మొత్తం మీద 31A 31B అని చెప్పేసి మనం యాడ్ చేసుకోవడం జరిగింది. 31Aలో ఏముంటుంది, 31Bలో ఏముంటుంది? సో నేను బ్రీఫ్గా చెప్తాను. 31A అనేది సో ఇన్ఫ్యాక్ట్ ఒక 5 రకాల చట్టాలు ప్రాథమిక హక్కుల నుంచి మినహాయింపు చేస్తున్నాము. ఈ చట్టాలు చేసినప్పుడు నువ్వు కోర్టుకు పోవద్దని చెప్పేసి 31A చెప్తుంది. సో 5 ఏంటి, మనం ఇన్ఫ్యాక్ట్ 5 కాబట్టి 5 గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది కంపల్సరీ. ఇంతకుముందు ఎగ్జామ్లో 31Aని ఎక్కువ ఫోకస్ చేయము. సో బట్ ఇప్పుడు ఎగ్జామ్ యొక్క ట్రెండ్ మారింది కాబట్టి ఏది వార్తల్లో ఉంటే, ఏది బర్నింగ్ ఇష్యూ అయితే ఎంత డెప్త్ కోవాలనో అంతకంటే ఎక్కువ డెప్త్కు క్వశ్చన్స్ పోతున్నాయి కాబట్టి 31Aలో ఉన్న 5 లాస్ గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఒకసారి కామెంట్ చేయండి, ఎంతమంది 31Aలో 5 లాస్ ఇంతకుముందు చదివిండ్రు? ఎస్, ఇప్పుడు చాలామంది అలర్ట్ అయ్యారు ప్రీవియస్ పేపర్స్ చూసి, ఏబిపిఎస్సి గ్రూప్ 2 పేపర్ చూసి చాలామంది అలర్ట్ అయ్యారు. ఎస్, మనం అలర్ట్ కావాలి, 5 లాస్ గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది. క్రింది వాళ్ళు 31Aలో లేనని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో 31Aలో ఏమున్నది అంటే మీరు ర్యాండమ్గా చదవకుండా 5 గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనము యాక్విజిషన్ ఆఫ్ ఎస్టేట్స్ అని చెప్పేసి ఉంటుంది, అంటే మనం ఆస్తులు ఇన్ఫ్యాక్ట్ స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంటుంది. సెకండ్ది సో ప్రాపర్టీని మేనేజ్మెంట్ చేయవచ్చు స్టేటే. 2, మూడోది కార్పొరేషన్స్ యొక్క విలీనం అని చెప్పేసి ఉంటుంది. 4వది ఆ కార్పొరేషన్లో ఉన్న డైరెక్టర్ల యొక్క పదవి కాలాన్ని లేదా సంఖ్యను తగ్గించవచ్చు అని చెప్పేసి ఉంటుంది. 5వది ఈ మైనింగ్, మనకు అంతకు చాలామంది మైనింగ్ వేలంపాట పడి వాళ్ళ యొక్క ఆధీనంలో ఉండే కదా, దాన్ని మార్పులు చేయవచ్చు అని చెప్పేసి ఉంటుంది. ఇవి 5 మాత్రమే ఉంటాయి మనకి, 6వది లేదు. సింపుల్గా ఇవి 5 గుర్తుపెట్టుకోవాలి. సో ఎస్టేటు సేకరణ అని చెప్పేసి, ప్రాపర్టీ మేనేజ్మెంట్ అని చెప్పేసి, కార్పొరేషన్ల విలీనం అని చెప్పేసి, కార్పొరేషన్లో ఉన్న డైరెక్టర్స్ యొక్క పదవి కాలం తగ్గింపు కానీ సంఖ్య తగ్గింపు అని చెప్పేసి చేయొచ్చు అని చెప్పేసి, మైనింగ్ లీజుకు ఇచ్చినప్పుడు దాని యొక్క నిర్వహణ స్టేట్ చేయొచ్చు అని చెప్పేసి ఉంటుంది. ఇవి 5 మాత్రం మనకు కనిపిస్తున్నాయి. 5 ఎలా ఉన్నాయో అలా గుర్తుపెట్టుకోవాల్సిందే కంపల్సరీ. అంటే ఈ 5 చట్టాలు చేసినప్పుడు నువ్వు ప్రాథమిక హక్కులు అని చెప్పేసి నువ్వు కోర్టుకు పోరాదని చెప్పేసి ఉంటుంది మనకు. నెక్స్ట్ 31B ఏంటి అంటే ఒక చట్టాన్ని మనము 9th షెడ్యూల్లో చేర్చినప్పుడు నువ్వు జ్యుడిషియల్ రివ్యూ అనేది మినహాయింపు అని చెప్పేసి ఉంటుంది. సో మనకి 9th షెడ్యూల్లో ఎక్కువ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఉంటాయి. మనకు భూమి కావాలి కాబట్టి నువ్వు ఎంతసేపు చూసినా ఇవి 2 కూడా మనకు భూమి గురించే చెప్తున్నాయి. సో భూమి రాజుల దగ్గర ఉంది కాబట్టి మనం స్వాధీనం చేసుకోవాలి కాబట్టి ఈ రాజ్యాంగ సవరణ చట్టం చేయడం జరిగింది. అంబేద్కర్ మహామేధావి కాబట్టి నెహ్రూ సలహా ఇచ్చాడు, వీళ్ళు కోర్టుకి ఎట్లా పోతారు కాబట్టి కోర్టుకు పోకముందే నువ్వే చేయమని చెప్పేసి చెప్తే ఇవి 2 చేయడం జరిగింది. సో ఒక చట్టము 9th షెడ్యూల్లో చేర్చితే జ్యుడిషియల్ రివ్యూ రాదు, 31B ద్వారా వస్తుంది. 9th షెడ్యూల్లో చేర్చిన దానికి జ్యుడిషియల్ రివ్యూ మినహాయింపు అని 31B ద్వారా వస్తుంది. తర్వాత మనకు ఇన్ఫ్యాక్ట్ ఐఆర్ కోయల్హో కేసు అని చెప్పేసి వస్తుంది. సో ఈ 24th ఏప్రిల్ 1973 తర్వాత ఒక చట్టాన్ని మనకి షెడ్యూల్ నెంబర్ 9లో చేర్చినప్పుడు జ్యుడిషియల్ రివ్యూ ఇస్తామని చెప్పేసి వామన్ రావు కేసు చెప్తుంది. మనం డిస్కస్ చేస్తాం నెక్స్ట్ తర్వాత. ఐఆర్ కోయల్లో కేసే చెప్తుంది కానీ సో ఈ కట్ ఆఫ్ డేటు అనేది ఇన్ఫ్యాక్ట్ మనకి ఎలా వస్తుంది అంటే వామన్ రావు కేసు నుంచి వస్తుంది, మన లాస్ట్లో వస్తుంది, మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఏమంటున్నా 9th షెడ్యూల్లో ఒక చట్టాన్ని చేర్చినప్పుడు
31B ద్వారా న్యాయ సమీక్ష నుంచి రక్షణ వస్తుంది. అయితే ఎప్పటి నుంచి చట్టాలకు అంటే మనకి 24th ఏప్రిల్ నుంచి 73 నుంచి అటువైపు ఉన్న వాటికి మాత్రం రక్షణ ఉండదు, ఇటువైపు రక్షణ ఉంటుందని చెప్పేసి మనకు ఐఆర్ కోహెల్హో కేసు చెప్తుంది. కానీ ఈ కట్ ఆఫ్ డేట్కి బేస్ ఏంటి అంటే మనకి వామన్ రావు కేసు మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం ఎందుకు అదే అని చెప్పేసి. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఐఆర్ కోహెల్హో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2007 ప్రకారం చూస్తే 24th ఏప్రిల్ 73 తర్వాత ఒక చట్టాన్ని 9th షెడ్యూల్లో చేర్చినప్పటికీ 31B ద్వారా జ్యుడిషియల్ రివ్యూ లభించదు అని చెప్పేసి మనం చూసుకోవాలి. అంటే మినహాయింపు ఇచ్చినాం కదా, ఆ మినహాయింపు ఉండదని చెప్పేసి చూసుకోవాలి. ఐఆర్ కోహెల్ కేసు చెప్పింది. ఆ కట్ ఆఫ్ డేట్కి ప్రాతిపదిక ఏంటి మనకంటే వామన్ రావు కేసు అని చెప్పేసి పిలుస్తాం. రైట్, నెక్స్ట్ మనకి ఇక్కడ వస్తే అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇది మనకి జరిగింది కదా, సవరణ చట్టం జరిగింది. నెక్స్ట్ సో అంబేద్కర్ యొక్క భయము నిజము అయింది. ఏం నిజము అయింది అంటే శాంకరి ప్రసాద్ అని చెప్పేసి సో మనకి ఇన్ఫ్యాక్ట్ 1951లో సుప్రీంకోర్టులో 32 ఆర్టికల్ ప్రకారం వెళ్ళి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అయింది. 31 నాకు ఆర్టికల్ ఉన్నది, 91F ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ ఉన్న ఆస్తికి ఉల్లంఘన అయిందని చెప్పేసి ఆర్టికల్ నెంబర్ 32ని ఉపయోగించుకొని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాడు. ఈ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా నా ప్రాథమిక హక్కుల కుదింపు జరిగిందని చెప్పేసి, నా ఆస్తి హక్కు పోయిందని చెప్పేసి సో వేస్తే అప్పుడు శాంకరి ప్రసాద్ కేసు కానీ నెక్స్ట్ ఇంకోటి మనకు సజ్జన్ సింగ్ కేసు అని చెప్పేసి ఉంటుంది మధ్యలో. సో ఈ రెండు కేసుల్లో మనకి ఏమన్నది అంటే సో ఆర్టికల్ 13 వర్సెస్ ఆర్టికల్ 368 ఒక కొత్త యుద్ధం స్టార్ట్ అయింది బిట్వీన్ ది ఆర్టికల్ 13 జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పేసి, ప్రాథమిక హక్కులు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇటువైపు ఉంటుంది. ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ అధికారం అని చెప్పేసి, పార్లమెంటు యొక్క అధికారం అని చెప్పేసి, ప్రభుత్వం యొక్క అధికారం అని చెప్పేసి అటువైపు ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు ఏమంటుంది, ఆర్టికల్ 13 జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పేసి ఉంటుంది, ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో ఏది ఎక్కువ అని చెప్పేసి కోర్టు సమీక్ష చేసి సో ఫస్ట్ యుద్ధం లోపల సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ లోపల రెండు విషయాల్లో మనకి సుప్రీంకోర్టు ఆర్టికల్ 13 కంటే 368కే ఎక్కువ రైట్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆర్టికల్ 13లో మనకి లా అని చెప్పేసి ఉంటుందిగా, చట్టాన్ని సమీక్ష చేస్తామని చెప్పేసి ఉంటుందిగా. ఈ లా అనేది ఓన్లీ ఫర్ ఆర్డినరీ లా అంటే ఏంటి, సో సాధారణ చట్టాలకు మాత్రమే జ్యుడిషియల్ రివ్యూ వర్తింపజేస్తాం, కానీ కాన్స్టిట్యూషన్ లా కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో శాంకరి ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 51 కేసు కావచ్చు, సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కావచ్చు, పార్లమెంటు యొక్క రాజ్యాంగ సవరణ అధికారాన్ని ఆర్టికల్ 13 కింద న్యాయ సమీక్ష చేయరాదు. వై? బికాస్ ఆర్టికల్ 13 కింద లా అనేది ఓన్లీ ఫర్ సాధారణ చట్టము అని చెప్పేసి, ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ ఫర్ కాన్స్టిట్యూషన్ లా అని చెప్పడం జరిగింది. సో మన రెండు కేసులలో కూడా పార్లమెంట్ యొక్క రాజ్యాంగ సవరణ అధికారమే నెగ్గుతుంది, 368 విన్ అవుతుంది. ఈ పెద్ద యుద్ధం లోపల సో ఫస్ట్ 10తోని ఇటువైపు మనకు సో ఇన్ఫ్యాక్ట్ ఆర్టికల్ 13 ఉంటుంది, అటువైపు 368 కదా. సో శాంకరి ప్రసాద్ కేసులో ఏమైంది అంటే ఇది ఓడిపోయింది కాబట్టి 0-1 అని చెప్పేసి చెప్పినాం. పార్లమెంటుకు రాజ్యాంగ సవరణ చేసే అధికారం ఉన్నది, మేము న్యాయ సమీక్ష చేయలేమని చెప్పేసి. వై? బికాస్ ఆర్టికల్ 13లో న్యాయ సమీక్ష అనేది సాధారణ చట్టానికి మాత్రమే వర్తింపజేస్తాం మేము అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ తీర్పు వచ్చింది కాబట్టి 0-2 అని చెప్పేసి ఉన్నది. సో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇవి రెండు అయిపోయినాయండి. సో ఫస్ట్ CA ద్వారా 31A 31B యాడ్ చేసుకున్నాం, ఇద్దరు సుప్రీంకోర్టుకు వెళ్తే ఇద్దరికి అపోజిషన్ తీర్పు అయితే చెప్పడం జరిగింది. ప్రాథమిక హక్కుల కంటే పార్లమెంట్కే ఎక్కువ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. రైట్, ఇది మనకు అంతవరకు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏమైంది అంటే సో 17th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇంతవరకు ఏమైంది, 0-2 అని చెప్పేసి ఉన్నది స్కోరు, ఇటు 13 ఇటు 368. సో నెక్స్ట్ 17th గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రశ్న వస్తుంది. దీని ద్వారా ఏం చేసిన అంటే మనకి ఈ 9th షెడ్యూల్లో మరికొన్ని యాడింగ్ అయితే అయింది. సో ఇన్ఫ్యాక్ట్ మరింత పరిధి విస్తృతం చేశారు. అప్పుడు సో గోలక్నాథ్ అని చెప్పేసి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాడు.
సో గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, వెరీ వెరీ ఫేమస్ కేసు. స్టేట్ ఆఫ్ పంజాబ్ 1967 ఇయర్ గుర్తుపెట్టుకోవాలంటే పెద్దగా అవసరం ఏమి లేదు. సో ఇన్ఫ్యాక్ట్ ఆ రెండు కేసులని రివర్స్ చేస్తుంది. సో అంటే ఇప్పుడు ఏమైంది, రాజ్యాంగ సవరణ అధికారము ఉన్నది, ఆర్టికల్ 13 కిందికి రాజ్యాంగ సవరణ చట్టము రాదు కాబట్టి న్యాయ సమీక్ష చేయలేమని చెప్పడం జరిగింది. దాన్ని రివర్స్ చేస్తుంది. అంటే 13 పెద్దది, 368 కాదని చెప్పడం జరిగింది. సో స్కోర్ కాస్త ఏమైంది మనకు అంటే 1-2గా మారిపోయింది. ఇప్పుడు ఏమైంది, సో 1-2గా మనకు మారిపోయిందని చూసుకోవాలి. వై, బికాస్ ఇక్కడ కేసుని రివర్స్ చేసింది కంప్లీట్గా. ఆర్టికల్ 13లో ఉన్న జ్యుడిషియల్ రివ్యూ కిందికి లా అంటే కాన్స్టిట్యూషనల్ లా కూడా వస్తుందని ప్రాథమిక హక్కులను సవరించే అధికారము పార్లమెంటుకు లేదు అని చెప్పడం జరిగింది. సో వెరీ ఫేమస్ కేసు. ఈ కేసు పేరు నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి గ్రూప్ 1 మెయిన్స్లో రాస్తాం, డిఫరెంట్ ఆన్సర్లో రాస్తాం కంపల్సరీ. ఏమన్నది అంటే ఆర్టికల్ 13లో ఉన్న లా కిందికి కాన్స్టిట్యూషన్ లా కూడా వస్తుంది. సో మేము ఇక్కడ నుంచి రాజ్యాంగ సవరణ చట్టాన్ని కూడా మేము సమీక్ష చేస్తామని ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం పార్లమెంటుకు లేదు, మేము చెప్పినాక మీరు సవరణ చేస్తే మేము జ్యుడిషియల్ రివ్యూ చేస్తాము. వై, బికాస్ యాజ్ అండ్ టుడే సో లా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టిట్యూషనల్ లా కావచ్చు, ఆర్డినరీ లా కావచ్చు. మీరు ఏ చేసినప్పటికీ రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే మేము నల్ అండ్ వైడ్ అని చెప్తామని చెప్పడం జరిగింది. సో మనకి ఇన్ఫ్యాక్ట్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ ఇక్కడ చెప్పలేదు కానీ ఇండైరెక్ట్గా పేర్కొన్నది, పునాది వేసుకున్నది. రానున్న బిఎస్డి హీరోకి ఇక్కడ మనకి పునాది పడింది బాల్యంలో అని చెప్పొచ్చు. మళ్ళీ చెప్తున్నా, కన్ఫ్యూజ్ కావద్దు. బిఎస్టి డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఇక్కడ పేర్కొనలే, జస్ట్ ఇండైరెక్ట్గా ఒక పునాది అయితే వేసుకున్నదని మనం చూసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, మనకి 1-2 అని అయింది. సో యాజ్ అండ్ టుడే 67 ప్రకారం చూస్తే ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏమైంది, మనం ఇక్కడ దాకా అయిపోయింది. సో అప్పుడు మళ్ళీ పార్లమెంటు ఒక చట్టం తీసుకొస్తుంది దీనికి కౌంటర్గా. సో ఇప్పుడు ఏమైంది మనకు, దీనికి కౌంటర్గా ఫస్ట్ ఏమైంది, సో ఫస్ట్ ఇక్కడ ఉన్నది. సో ఫస్ట్ సిఏ వచ్చింది. ఈ సిఏను ఇద్దరు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేస్తే ఇద్దరు ఓడిపోయారు. నెక్స్ట్ 17 సిఏ చేసింది. సో ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టులో మనకి పార్లమెంటు ఓడిపోయిందని డిస్కస్ చేసినాం కదా. నెక్స్ట్ ఏమైంది అంటే దీన్ని రివర్స్ చేస్తూ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని చేయడం జరిగింది. దీని కింద 368 ఆర్టికల్ని సవరణ చేస్తారు. ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించే అధికారము కలిగి ఉన్న మేము. ఇంకా ఆర్టికల్ 30ని కూడా సవరణ చేస్తారు, జ్యుడిషియల్ రివ్యూ చేయదని చెప్తుంది. మొత్తం మీద 24th సి అనేది ఈ సుప్రీంకోర్టు యొక్క తీర్పుని రివర్స్ చేస్తుంది. సో రివర్స్ చేస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ దీన్ని ఏం చేస్తారంటే మనకి వెరీ ఫేమస్ ఇంకా మన 25th సి అని కూడా ఉంటుంది. సో దీని ప్రకారం మనకు 31 సిని యాడ్ చేస్తారు. ఇక్కడ వచ్చింది మనకు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 31 సి క్లాసులో మనకి వార్తల్లో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 31 సి అని యాడ్ చేస్తారు. దీనిలో ఏముంటుందంటే 39B 39C మేము దీని ప్రకారం చట్టాలు చేసినప్పుడు ఆర్టికల్ నెంబర్ 14 ఆర్టికల్ నెంబర్ 19 ఉల్లంఘన అయిందని భావించరాదు. సో ఏంటి ఇప్పుడు ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 14, 19 కంటే డిపిఎస్పిలో ఉన్న 39BCకే ఎక్కువ వాల్యూ ఉంటుందని చెప్పడం జరిగింది. ఇది 31Cలో ఫస్ట్ పార్ట్ అండి. సెకండ్ పార్ట్ ఉంటుంది. సో ఇది కీలకమైన పాయింట్ మనకి. సో ఇన్ఫ్యాక్ట్ 39BC ప్రకారము ఏ చట్టము చేసినప్పటికీ జ్యుడిషియల్ రివ్యూ చేయొద్దు అని పార్ట్ 2 పేర్కొంటుంది. ఏమన్నది, ఆర్టికల్ 14, 19 ఉల్లంఘనగా భావించవద్దు అని 1 ఉంటుంది. 39B ప్రకారము సి ప్రకారము ఏ చట్టం చేసినప్పటికీ ఆర్టికల్ 14, 19 ఉల్లంఘనగా భావించవద్దు అని ఉంటుంది. మీరు భావించినా కూడా జ్యుడిషియల్ రివ్యూ చేయొద్దు అని పార్ట్ 2 చెప్తుంది. ఇది పార్ట్ 2 మనం గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ ఇక్కడ వస్తుంది. సో పార్ట్ 1 ఉన్నది, పార్ట్ 2 ఉన్నది.
1లో ఏమున్నది, ఫండమెంటల్ రైట్స్ కంటే డిపిఎస్పికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. పార్ట్ 2లో జ్యుడిషియల్ రివ్యూ లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు మనకు వెరీ ఫేమస్ కేసు 1973లో వస్తుంది. సో కేశవనంద భారతి కేసు అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ వెరీ ఫేమస్ కేసు. గ్రూప్ 1 మెయిన్స్ రాసినామంటే పరీక్ష హాల్ నుంచి బయటకి ఈ పేరు రాయకుండా నువ్వు కంపల్సరీ రావు. ఏ కేసు ఏ ప్రశ్న వచ్చినప్పటికీ ఒక్కసారైనా కనీసం దీని ప్రస్తావన తీసుకొస్తావు కంపల్సరీ. సో 24th April 1973 డేట్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో ద డేట్ సేవ్డ్ డెమోక్రసీ అని చెప్పేసి హిందూ పేపర్లో మనకి హెడ్డింగ్ ఇస్తాడు. అది నేను షేర్ చేస్తాను మన గ్రూప్ లోపల. సో ద కేస్ దట్ సేవ్డ్ డెమోక్రసీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వెరీ వెరీ ఫేమస్ మనకి ఇన్ఫ్యాక్ట్ ఏది 24th అని చెప్పేసి. అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ డేట్ మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇక్కడ ఏమంటుంది అంటే సో ఇన్ఫ్యాక్ట్ మేము బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ని ప్రతిపాదిస్తున్నాము. అంటే రాజ్యాంగము అనేది ఏ అంశాల మీద నిర్మించబడిందో ఆ ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధంగా ఏ చట్టము చేరాదు. చట్టం చేస్తే మేము సమీక్ష చేస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో వెరీ ఫేమస్ కేసు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ యొక్క పుట్టుక కేసు అని చెప్పేసి పిలుస్తాం మనము. ఇక్కడ ఏమనేది అంటే ఇక్కడ 39BC కంటే ఆర్టికల్ 14, 19 ఉల్లంఘన అయినప్పటికీ మనం ఇన్ఫ్యాక్ట్ ఉల్లంఘన భావించదని చెప్పేసి ఉంటుంది కదా, దీన్ని సో ఇక్కడ సమర్థిస్తుంది. ఎస్ ఓకే మీ సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఓకే అని చెప్పేసి చెప్తుంది. అంటే ఫస్ట్ ఇది ఓకే, సెకండ్ ఇది కొట్టి పడేస్తుంది. జ్యుడిషియల్ రివ్యూ చేయొద్దు అని చెప్పేసి ఇది కొట్టి పడేస్తుంది. దీన్ని మాత్రమే కొట్టి పడేస్తుంది. అంటే ఏంటి మనకి 24th April 73లో 31C యొక్క స్టేటస్ ఏంటి అంటే మనకి పార్ట్ 1 మాత్రము ఉన్నది. అంటే ఏంటి ఈ బీసీ ప్రకారము చట్టము చేస్తే 14, 19 ఉల్లంఘనగా భావించవద్దు అని చెప్పేసి ఉంటుంది. 2 ఏంటి మనకి న్యాయ సమీక్ష చేయొద్దు అంటే దీన్ని కొట్టి పడేసిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ ఏమైంది అంటే మళ్ళీ ఇప్పుడు 42nd సో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి చేయడం జరిగింది. దీని ద్వారా 31 యొక్క C పరిధి మరింత విస్తృతం చేసినారు. మీరు కొట్టేసింది కదా. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు దీన్ని కొట్టేసింది ఏంటి, జ్యుడిషియల్ రివ్యూ చేయొద్దు అని చెప్పేసి కొట్టేసింది కదా. ఈ 1కి వాళ్ళు ఏం చేసిందంటే 39B 39C కాకుండా ప్రతి డిపిఎస్పికి వర్తింపజేశారు. అంటే మేము డిపిఎస్పి కింద ఏ చట్టం చేసినప్పటికీ ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 ఉల్లంఘనగా భావించరాదు అని చెప్పేసి సో 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దాన్ని సవరణ చేస్తారు. ఇప్పుడు ఏమైంది మనకు అంటే ఈ చట్టము ద్వారా సో ఆర్టికల్ 14, 19 ఉల్లంఘనగా భావించవద్దు మీరు ఏ చట్టం చేసినప్పటికీ డిపిఎస్పి కింద, ఇది సారాంశం వస్తుంది. దీన్ని మినర్వా మిల్స్ కేసులో 1980 లోపల మనము సవాల్ చేస్తాము. సో 42nd దేని మీద ఇది 31C యొక్క ఎక్స్పాండ్ ఏదైతే ఉందో దాని మీద సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే వెరీ ఫేమస్ కేసు మినర్వా మిల్స్ అని చెప్పేసి ఉంటుంది. సో మినర్వా మిల్స్ అని చెప్పేసి కేసు 1980లో సో వెరీ వెరీ ఫేమస్ మనకి 42 అమెండ్మెంట్ యాక్ట్ని కొట్టిపడిస్తుంది. నేను చెప్పే 31C కింద ఏదైతే ఉన్నదో కొట్టిపడిస్తుంది. ఏమంటుంది అంటే సో 31C విస్తృతం అనేది చెల్లదు అని చెప్పేసి చెప్తుంది, చెల్లదు. సో ఈ మేరకి 42nd అమెండ్మెంట్ యాక్టు చెల్లదు అని చెప్పేసి చెప్తుంది. చెప్పి ఇన్ ఇండియా యాజ్ అండ్ టుడే ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పేసి చెప్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పి చెప్తుంది. రైట్, ఓకే. ఇప్పుడు ఏంటి మనకు ఇక్కడ ఏమైంది అంటే 31C అనేది చెల్లదు అనలే, విస్తృతం అని చెప్పేసి అన్నది, ఆ చెల్లదు అని చెప్పేసి అన్నది. అంటే అంతకుముందు ఏమున్నదో అది ఉంటుంది. ఎలా చెప్తున్నాం మనము అంటే మీరు కొలీజియం అని చెప్పేసి ఉండే అంతకుముందు. నెక్స్ట్ ఏమైంది 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనము NGAC అని చెప్పేసి తెచ్చుకున్నాము. సో ఈ సుప్రీంకోర్టు దీన్ని కొట్టి పడేసింది కాబట్టి నెక్స్ట్ ఏమైంది మళ్ళీ కొలీజియం వచ్చేసి రిస్టోర్ అయింది. అంటే ఈ చట్టం కంటే ముందు ఏమున్నదో అది రిస్టోర్ అయింది, దానికి అది రిస్టోర్ అయింది, ఎవరు రిస్టోర్ చేయలేదు. ఇక్కడ ఏమైంది అంటే 31C విస్తృతం చెల్లదు అంటే అంతకుముందు ఏమున్నదో అది చెల్లుతుంది కదా. 42nd అమెండ్మెంట్ యాక్ట్ చెల్లదు అంటే అంతకుముందు ఏమున్నదో అది చెల్లుతుంది. అంతకుముందు ఏముంది మనకు అంటే కేశవానంద భారత్ కేసు ప్రకారము సో 31Cలో ఈ ఇన్ఫ్యాక్ట్
పార్ట్ 1 అయితే ఓకే. ఏంటిది ఓకే? 39B 39C అనేది సో చట్టం చేసినప్పుడు ఆర్టికల్ 1419ని పట్టించుకోవద్దని చెప్పేసి ఉంటుంది కదా, ఇది చెల్లుతుంది. ఎందుకు చెల్లుతుంది మనకు అంటే ఇక్కడ చెప్పింది కాబట్టి. సో 42nd అమెండ్మెంట్ యాక్ట్ చెల్లదు అంటే అంతకుముందు ఉన్న చెల్లుతుంది. అంతకుముందు ఏమున్నది? ఇది ఉన్నది. 31Cలో 2లో ఉందా? సో అది లేదు. ఎందుకు? కేబీ కేసులో కొట్టివేయబడింది కాబట్టి. సో ఇది మనం ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎన్జేఏసీ కొట్టేసినప్పుడు అంతకుముందున్న కొలీజియం పునరుద్ధరించబడింది కాబట్టి అదేవిధంగా 42nd అమెండ్మెంట్ యాక్ట్ కొట్టిపడేస్తే దాని ద్వారా ఏం చేసినావు అది మాత్రమే పోయింది. అంతకుముందు ఇది ఉంటుంది కదా. సో ఉంటుంది కాబట్టి 31C అనేది ఉందా అంటే ఉంది కాబట్టే సుప్రీంకోర్టు ఇప్పుడు రివ్యూ చేస్తుంది. ఉంది కాబట్టి రివ్యూ చేస్తుంది. సో గుర్తుపెట్టుకోవాలి. ఎలా ఉండదని చెప్పేసి ఎవరైనా చెప్తే మనం ఏం ఆన్సర్ చెప్పాలి అంటే ఎన్జేఎస్ని కొట్టేస్తే కొలీజియం వ్యవస్థ దానికదే పునరుద్ధరించబడింది కాబట్టి 42nd అమెండ్మెంట్ యాక్ట్ కొట్టి పడేస్తే అంతకుముందు ఏమి ఉన్నదో అది ఈజీగా రిస్టోర్మెంట్ అవుతుంది దానికదే. కాబట్టి 31C ఉన్నది. సో మనం పెద్దగా రాసుకోవాలి, కంపల్సరీ ఉంది అని చెప్పేసి రాసుకోవాలి. ఎంతవరకు ఉన్నది అంటే కేబీ కేసులో ఎంతవరకు ఉన్నదో అంతవరకే ఉంది. అంటే సో 31Cలో మనకి పార్ట్ 1 మాత్రమే ఉన్నది. 39B ప్రకారం చట్టం చేసినప్పుడు ఆర్టికల్ 1419ని పట్టించుకోవద్దని చెప్పేసి అంతవరకే ఉన్నది. సో 31C పార్ట్ 2 అనేది లేదు అని చెప్పేసి చూసుకోవాలి. సో మనకి ఇది ఈజీగా అర్థమైంది. 31C ఉందా అంటే ఉంది అని చెప్పేసి చూసుకోవాలి, లేదని చెప్పేసి తప్పు అండి అది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇదే. ఎన్జేఎస్ ద్వారా కొలీజియం పోయింది, ఎన్జేఎస్ పోయింది కాబట్టి కొలీజియం ఉన్నది. సో 42nd ద్వారా డిపిఎస్పి పెద్దగా అయింది, 42nd పోయింది కాబట్టి డిపిఎస్పి ఎంత ఉన్నదో అంతే ఉన్నది. ఎంత ఉంది? 39BC వరకు ఉంది కాబట్టి మళ్ళీ అదే సేమ్ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ వామన్ రావు కేసు ఏంటి అంటే మనకి సో వామనరావు కేసు వెరీ వెరీ ఫేమస్ కేసు. ఇది 1981లో వస్తుంది. ఇది ఏంటి అంటే మనకి ఈ బిఎస్డి అనేది ఎప్పటి నుంచి అమల్లో ఉంటుంది అంటే సో కేశవానంద భారత్ కేసు నుంచి అమల్లో ఉంటుంది. అంటే 24 1973 ఏప్రిల్ కదా. సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నుంచి రాజ్యాంగ సవరణ చట్టాలు చేసినప్పుడు బిఎస్డికి లోబడే ఉండాలి అని చెప్పింది మనకు వామన్ రావు కేసు అండి. ఇక్కడ ఇంకోటి మనకి మినరల్ మిల్స్ కేసు ఉంది కదా. సో మేము 42nd అమెండ్మెంట్ కొట్టిపడేసింది. దాంతోపాటు ఇంకేమనేది అంటే సో 39BC అనేది ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పిలో ఏది ఎక్కువ తక్కువ అని చెప్పేసి ఎప్పుడు కొట్లాడద్దు, హార్మోనియస్గా ఉండాలి, సమతుల్యంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మనకు మొన్న ఏబిపిఎస్ గ్రూప్ 2లో వచ్చిన ప్రశ్న అది. ఇప్పుడు ఏంటి అంటే మనకి వామరావు కేసు ఏంటి అంటే బిఎస్డి అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి డౌట్ వచ్చినప్పుడు చెప్తుంది. సో ఏప్రిల్ 24 73 నుంచి ఇటువైపు ఉన్నాయి మాత్రమే బిఎస్డి కిందికి వస్తాయి, ఇటువైపు ఉన్నాయి రావు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకి ఐఆర్ కోహెల్ కేసు ఏంటి అంటే ఐఆర్ కోహెల్ కేసు వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కదా. ఇదేంటి మనకు అంటే 9th షెడ్యూల్లో 24th ఏప్రిల్ 1973 తర్వాత చేసిన వాటిని జ్యుడిషియల్ రివ్యూ చేస్తామని చెప్పి చెప్పింది కదా. ఈ కట్ ఆఫ్ డేట్కు పునాది ఏంటి మనకంటే వామన్ రావు కేసు అని చెప్పేసి పిలుస్తాం. బిఎస్డి ఎప్పటి నుంచి అమల్లోకి ఉంటుందని చెప్పి చెప్పింది ఎవరు అంటే కేబీ కేసు కాదు, వామన్ రావు కేసు అని చెప్పేసి చూసుకోవాలి. కేబీ కేసు ఏంటి మనకు బిఎస్డి అని చెప్పేసి పుట్టింది. బిఎస్డి ఫస్ట్ టైం ఉపయోగించింది మనకు ఇందిరా గాంధీ కేసు అని చెప్పేసి మనకి ఇన్ఫ్యాక్ట్ అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పినప్పుడు మనకు అది ఒకటి ఉంటుంది. సో అది ఇక్కడ మనకు అవసరం లేదు. కానీ రాజ్ నారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ అని చెప్పేసి బిఎస్డి వెరీ ఫస్ట్ టైం ఉపయోగించుకుంటుంది. బిఎస్డి బలపడింది మనకు మినరల్ మిల్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. వామన్ రావు కేసు ఏంటి బిఎస్డి ఎప్పటి నుంచి అమల్లో ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. ఈజీగా చెప్పాలంటే మనకి బిఎస్డి విషయంలో సో పునాది పడింది గోలక్నాథ్ కేసు అండి. ఇది పునాది పడింది బిఎస్డికి. నెక్స్ట్ కేశవానంద భారత్ కేసులో బిఎస్డి వచ్చేసి సో పుట్టుక అని చెప్పేసి పిలుస్తాం. ఏది బిఎస్డి కిందికి వస్తుందో సుప్రీంకోర్టు చెప్పలేదు, కేసు టు కేసు చెప్తుంది. వై? బికాస్ బిఎస్డి అంటే ఇది అని చెప్పేసి మేము రూపం ఇస్తే ఆ రూపాన్ని అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈజీగా కొట్టిపడేస్తుంది పార్లమెంట్లో చట్టం చేసి. కాబట్టి మేము రూపం లాంటిది ఇవ్వలే అని చెప్పేసి నీకు కనిపించిన దయాన్ని ఇలా చంపేస్తామని చెప్పేసి చెప్పొచ్చు మనం ఇక్కడ. రైట్. అంటే నీకు ఇది అని చెప్పేసి చెప్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఇందిరాగాంధీకి ఎక్కువ మెజారిటీ ఉంది కాబట్టి దీన్ని రద్దు చేసేలా
మన చట్టం తీసుకురావచ్చు. కాబట్టి రూపం ఇవ్వకుండా కేస్ టు కేస్ అని చెప్పడం జరిగింది. రైట్, నెక్స్ట్ చూస్తే మనకి ఇంకా సో బిఎస్డి ఫస్ట్ వాడింది మనకు ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసులో బిఎస్డి ఫస్ట్ ఉపయోగించింది. నెక్స్ట్ బిఎస్డి బలపడింది ఎక్కడంటే మనకు మినర్వా మిల్స్ కేసులో. నెక్స్ట్ బిఎస్డి అనేది ఎప్పటి నుంచి అమల్లో ఉంటుందని చెప్పేసి చూస్తే వామన్ రావు కేసు అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం 5 కేసెస్ అనేది వెరీ వెరీ ఫేమస్ కేసెస్. ఇది మనకు పూర్తిగా 31C గురించి ఉందా లేదా అంటే ఇప్పటికీ ఉన్నది. ఎంతవరకు ఉన్నది అంటే మనకు పార్ట్ 1 అని చెప్పేసి చూసుకోవాలి. సో మనకి కరెంట్ పాలిటీ ఇష్యూలో ఇంకొక 3 అంశాలు మనకి పెండింగ్ ఉన్నాయి. వాటిని డిస్కస్ చేద్దాం నెక్స్ట్ లేదా నెక్స్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.